సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్తు మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటు అడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? బూమ్ బూమ్ తెచ్చాడు, నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా, సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్తు మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటు అడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? బూమ్ బూమ్ తెచ్చాడు, నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా,